సమాజంలో రోజు రోజుకి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఒక రకంగా ఈ సంబంధాలు కుటుంబ వ్యవస్థనే దెబ్బతీస్తున్నాయి. అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ రిలేషన్స్ ఎందుకు ఎక్కువ తెలుసుకుందాం. మనతో పాటు శశాంక్ పాలోజ గారు మైండ్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. గత సంవత్సర కాలంగా ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువ, అసలు ఎక్కడ ప్రాబ్లం మొదలైంది సార్? ఓకే మేడం, ఇల్లీగల్ రిలేషన్స్ కంటే ముందు వెళ్ళడానికి ముందు మన దగ్గర ఉన్న ఇప్పుడు వివాహ వ్యవస్థను తీసుకుందాం. ఫస్ట్ గతంలో ఏం జరిగేదంటే భార్యకి అంటే స్త్రీకి మా సమాజంలో రక్షణ ఉండేది కాదు. సో ఆమె రక్షణ కోసం ఒక వ్యక్తి అవసరం ఉండేది. ఈ మగవాళ్ళకి ఏం జరిగేదంటే వాళ్ళు సొసైటీలో అనుకునే సాధించడం కోసం వీళ్ళకి సహకారం కావాలి. ఆ సహకారం కోసం స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అది. ఒకళ్ళకి ఒకటి అవసరం, ఇంకొకటి అవసరం. దానివల్ల ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చేసి ఈ పెళ్లి అనే సిస్టమ్ తయారు చేసుకున్నారు. పెళ్లి ఈజ్ నథింగ్ బట్ ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అగ్రిమెంట్ లో ఇప్పుడు స్త్రీ ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు బాగా చదువుకున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, మగవాళ్ళతో పాటు ఈక్వల్ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి భార్యకి లేడీకి ఒక ఆలోచన ఏమొస్తుందంటే ఈ సొసైటీలో నేను ఎవరికి ఎందుకు భయపడాలి, ఒకళ్ళకి ఎందుకు నేను ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళతో పాటు నేను ఈక్వల్ అంతే. అట్లా ఆ ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చేసి ఇద్దరు కూడా ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత, నేనెంత అంటే నువ్వెంత స్టేజ్కి వచ్చేసారు. అసలు యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్లో అక్రమ సంబంధాలు లేకపోతే వాళ్ళ బంధాలు విడిపోవడం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అక్రమ సంబంధాల కంటే ముందు తీసుకున్నాడు వాళ్ళు అసలు బంధాలు ఎడ్లు పాడైపోతున్నాయి. ప్రతి బంధం ఏదైనా కానీ తల్లిదండ్రుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ ముందు ఒక బంధం ఏర్పడిన తర్వాత డివైడ్ కావడం కోసం ఫస్ట్ ఇది ఒక మానసికంగా అండి. అది ఒక మానసికంగా ఒక వాళ్ళ మధ్య డిస్ప్యూట్ స్టార్ట్ అవుతాయి. అది ఆటోమేటిక్గా అది మెల్లమెల్ల పెరుగుతూ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు భార్యాభర్తల మధ్యలో అన్నారు. ఇప్పుడు భార్యకి భర్తకి మధ్యలో గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సైకాలజీలో చాలా మంది ప్రయోగాలు చేసిండ్రు, అన్ని చేసి కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చిండ్రు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే భార్య భర్త దగ్గర మనస్ఫూర్తిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ కారణం ఏంటంటే మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు. మొదటి ప్రశ్న అక్కడే వస్తుంది, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకపోవడం అంటే ఈ అమ్మాయి ఉండొచ్చిన వాతావరణం ఒకటి, ఈయన పెరిగిన వాతావరణం ఒకటి, ఇద్దరిని వేరు వాతావరణంలో తీసుకొచ్చి పెళ్లి చేసేసిండు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి అర్థం చేసుకోవడం కోసం టైం పట్టాలి, కానీ అంత టైం ఉండడం లేదు. ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ కోరుకుంటుంది అమ్మాయి, అబ్బాయి బంధం కోరుకుంటున్నాడు. ఇక్కడ స్వేచ్ఛకి బంధానికి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది అక్కడ. సో కొంత సమయం కావాలి, దానికి కొంచెం ఓపిక కావాలి. ఆ ఓపిక లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అరికట్టాలంటే భార్య భర్తలు ఎలాంటి కమ్యూనికేషన్తో ఉండాలి? ఓకే మేడం, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది మీరు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏవైనా కావచ్చు, ప్రతిదాన్ని మనం ఇల్లీగల్గా తీసుకోవచ్చు. ఇల్లీగల్ అనేసరికి ఎంతసేపు శారీరకంగానే అనుకోవాల్సిన పని లేదు మనం. సో దాన్ని మానసికంగా స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్ల వాళ్ళ బంధం మెల్ల తగ్గుతూ వస్తుంది. అప్పుడు మూడో వ్యక్తి స్టార్ట్ అవుతాడు. అంటే వీళ్ళకి భార్యకి భర్తకి మధ్యలో గ్యాప్ పెరిగినా కొద్దీ మూడో వ్యక్తి అవసరం వస్తాడు. ఆ మూడో వ్యక్తి దాన్ని ఉపయోగించుకుంటాడు. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దీన్ని మానసికంగా ఉపయోగించుకోవాలా, ఇంకా వేరే రకంగా ఉపయోగించుకోవాలా అనేది దాన్ని వీళ్ళు ఇచ్చిన సైన్స్ ఇండికేషన్స్ని బట్టి ఆయన ఉపయోగించుకుంటుంటాడు. సో దీనివల్లనే మొత్తం ప్రమాదం అంతా జరుగుతుంది ఇక్కడ. అదే చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇంట్లోనండి భార్య భర్త ఇద్దరు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు కొట్టుకుంటుంటారు, ప్రతి చిన్నదానికి గొడవలు జరుగుతున్నాయి, అది జరుగుతుంటుంది. ఆ తర్వాత కొంచెం దూరంలో ఇంకొక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, భార్య భర్త అసలు కొట్టుకోరు, ఏదైనా అండర్స్టాండింగ్ వెళ్ళిపోతారు. అప్పుడు ఈ గొడవ పెట్టుకునే ఫ్యామిలీలో ఒక ఆమెకి డౌట్ వచ్చింది, అసలు వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉంటారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, చూసి రాపు అని చెప్పేసి భర్తను పంపించేస్తారు. భర్త ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లో భార్య ఏం చేస్తుందంటే ఆమె మొత్తం ఫ్లోర్ తుడుస్తుంది. సారుండా అని అడిగినప్పుడు ఆయన లోపల వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన సడన్గా బయటకు వచ్చేటప్పుడు అక్కడ బకెట్ అడ్డం ఉంది, ఆ బకెట్ని తన్నేసి నీళ్ళు మొత్తం కింద పోయింది. అప్పుడు జనరల్గా ఏంటంటే ఆమె ఏమైనా యాక్సెప్ట్ చేసి ఏమని చెప్పింది, అయ్యో నేను నా పొరపాటు వల్ల అక్కడ జరిగింది, నేను అక్కడ బకెట్ పెట్టాల్సింది కాదు ఆయన అన్నది. ఆయన ఏమో నేను చూసుకుని ఉంటే బాగుండేది ఆయన అన్నాడు. అంటే ఇక్కడ అండర్స్టాండింగ్తో జరిగిపోయింది. అదే ఈ ఫ్యామిలీలో ఇట్లా ఆ ఇష్యూ ఎట్లా జరుగుతుంది, నీ వల్లే నీళ్ళు పోయినాయి, నీ వల్లే గొడవ స్టార్ట్ అయింది, అక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ చిన్న ఇష్యూస్ని వీళ్ళు దాన్ని పెద్దగా తీసుకొని ఇష్యూస్ని వేరే డైవర్ట్ చేసి ఇంకా ఎంతవరకు వెళ్ళిపోతున్నారు. దాన్ని ఈ రిలేషన్స్ వల్ల పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ కొడుతుంది? మేడం, పిల్లలకి ఈ రిలేషన్స్ వల్ల చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లవాడిని మొదటి స్టేజ్లో వాడిని స్కూల్లో చేర్పించడానికి ముందు వచ్చాల్సింది ఇంట్లోని మా అమ్మ నాన్న కలిసి వాడిని పర్ఫెక్ట్గా పెంచినట్లయితే వాడు ముందు సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, భార్యాభర్త ఎంతసేపు కొట్టుకుంటున్నారు,
వాళ్ళు ఒక పిల్లవాడికి భయం అనేది ఒక స్టార్ట్ అవుతుంది. అసలు అప్పటికి చిన్నపిల్లలకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. దాన్ని హ్యాపీగా అంటే హ్యాపీ నేర్చుకుంటాడు. నిప్పు పుట్టుకుంటే కాలుతుంది అన్నప్పుడు మనం అహో ఇది కాలుతుందని భయపడతాడు. అలాంటి ఎమోషన్స్ నేర్చుకునే టైంలోనే ఈ భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేసి ఈ ఇష్యూస్ స్టార్ట్ అయినప్పుడు ఆ పిల్లవాడు నేర్చుకునేది ఏంటి ఫస్ట్ భయం. అంటే వాడికి భయం లోపల స్టార్ట్ అయింది అనుకోండి, వాడు ఆటోమేటిక్గా ఏ పని చేయలేడండి. ఇంకా వాడి సొసైటీలో ముందుకెళ్ళలేడు, వాడి ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళలేడు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఫస్ట్ భార్యాభర్తల ఇష్యూస్ కంటే కూడా ఈ పిల్లలది చాలా భయంకరంగా తయారవుద్ది ముందు ముందు. దాన్ని కంట్రోల్ చేయలేక వీళ్ళు చేతి ఎత్తేయాల్సి వస్తుంది. ఇప్పటికీ మనం చాలా చూస్తున్నాం, పిల్లలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు, కొన్ని ప్రెజర్స్ భరించేసి డ్రగ్స్కి ఎలా అడక్ట్ అవుతున్నారు. ఇవన్నీ దాంట్లో వస్తున్నది, ఆ మూలాల నుంచి వచ్చినవి అనమాట. సార్ మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, ఒక 1 year బ్యాక్ కావచ్చు, 10 సంవత్సరాల బ్యాక్ కావచ్చు, భర్తలు హెరాస్ చేస్తున్నారు వైఫ్ని, భర్తలు ఇలా చేస్తున్నారు, అలాంటి కేసులు ఎక్కువ ఉండేవి. గత కొంతకాలంగా ఈ అమ్మాయిలు మర్డర్లు చేస్తున్నారు, అమ్మాయిలు ఇల్లీగల్ ఎందుకు అంటే మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ఎందుకు మారింది? అంటే యూట్యూబ్ ఎఫెక్ట్ కావచ్చు, సోషల్ మీడియా, ఈ మధ్యకాలం న్యూస్ అంతా మహిళల చుట్టే తిరుగుతుంది. ఏంటి ఈ మార్పు ఎందుకు వచ్చింది మేడం? ఇది అంటే మనకి ఇప్పుడు సడన్గా అనిపిస్తుంది, సోషల్ మీడియా అంతా దాన్ని ఫోకస్ చేసేసరికి. ఈ ఇష్యూ ఇంతకుముందు లేదండి. అంటే ఇంతకుముందు కూడా ప్రతి ఇష్యూ, మీరు ఒక పల్లెటూరుకి వెళ్ళండి, పల్లెటూరులో భార్యాభర్తలు కొట్టుకుని భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపిన రోజులు కూడా ఉన్నాయి. అలా కొట్టాలు జరిగినది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చేసరికి ఇదంతా ఇప్పుడు ఎట్లా సెంట్రిక్ అయిందంటే ఉమెన్ సెంట్రిక్ అయిపోయింది. అయ్యేసరికి ఉమెన్ని భయంకరంగా చూపిస్తున్నారు వాళ్ళు. అంతే తప్ప ఇప్పుడు ఇష్యూస్ ఒకప్పుడు జరగలేదు ఇప్పుడే జరుగుతున్నా లేదు, ప్రతిసారి జరుగుతూనే ఉన్నవి. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా లేడీ మీదకి వచ్చేసింది. దానివల్లనే ప్రతి చిన్న ఇష్యూ కాగా పాపం ఆమెని బ్లేమ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈమె భర్తను చంపింది, లేదా ఇంకా వేరే వాళ్ళని చంపింది, అత్తను చంపింది, మామని చంపింది, ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు జాబులు చేస్తున్నారు, మగవాళ్ళకి సమానంగా చేస్తున్నారు. అంటే సమానత్వ పోరులో సంసారాలు దెబ్బతింటున్నాయా? ఇది సంసారాల పూర్వ దెబ్బతినడం అంటే కూడా మేడం ఒక చిన్న ఇష్యూ ఏంటంటే భార్యాభర్తల మధ్య చిన్న అండర్స్టాండింగ్ ఉంటే ప్రాబ్లం ఉండదండి. ఎట్లా అంటే భార్యాభర్త సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, చిన్న చిన్న త్యాగాలు చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ కలిసి ఒక మార్కెట్ కూరగాయలు వెళ్తారు. మీకు సపోజ్ టమాటా అంటే ఇష్టం ఉండదు, ఆయనకు టమాటా అంటే చాలా ఇష్టం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా మా ఆయనకి టమాటా ఇష్టం కదా, మీకు ఇష్టం లేకపోయినా కానీ టమాటా ఇష్టం కదా ఆయన మీరు కొంటారు. అప్పుడు ఒకవేళ ఆయనే ముందు వచ్చిండు అనుకోండి, అయ్యో మా ఆవిడ టమాటా తినదు కదా, నాకు టమాటా అవసరం లేదులే అని ఆయన వదిలేస్తాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లాంటి చిన్న చిన్న సాక్రిఫైస్ చేసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఆ అండర్స్టాండింగ్ పెరిగినప్పుడు ఇంకా ప్రతి ఇష్యూని ఓపెన్గా మాట్లాడుకోగలరు వాళ్ళు. అంటే రేపు ఏం జరగబోతుంది, రేపు మనం ఏం చేయాలి అని ఓపెన్గా చేసుకుంటారు. అప్పుడు ఇంకా మిస్అండర్స్టాండింగ్ ఎట్లుంటే చెప్పండి. అట్లా అదొకటే కాకుండా ఇంకా ఏమేమి తీసుకోండి, ఉదయం ఒక గంట సేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, లేదా కాఫీ తాగుతారండి కూర్చొని. కాఫీ తాగేటప్పుడు మొత్తం ప్రపంచానే మాట్లాడుకోవచ్చు మీరు. దీనికోసం ఇప్పుడు పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకొని యాత్రలు పోవడం, లేకపోతే టూరిజం ప్లేస్లో పోవడం, అవన్నీ కంటే కూడా జస్ట్ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి. మీ మధ్యలోకి మొబైల్ రానివ్వకండి, మధ్యలోకి టీవీ రానివ్వకండి. ఇంకా వెరీ వెరీ డేంజరస్ ఏంటంటే భార్యాభర్త మాట్లాడే ముందు థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆయన ఆలోచనలు దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి. మీరిద్దరు ఓపెన్గా మాట్లాడుకోండి, ఇంకేముంటుందండి. అంత మించిన మంచి వాతావరణం, అంత మంచి కుటుంబం ఇంకెక్కడ దొరకదు మీకు. భార్యాభర్తల సంబంధంలో ఒక బంధం నిలబడాలంటే ఇంట్లో భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి? భార్యాభర్త వాళ్ళు ఇట్లా ఏం లేదండి, ఇద్దరు కూడా సమానంగానే ఉండాలి, ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉండాలి. ప్రతి ఇష్యూని ఒక దాని అవగాహనతో నేర్చుకోవాలి. అంటే దానికి ఒక ఫైటింగ్ లాగా పోకుండా దాని అవగాహన ఉండాలి. ఒక అవగాహన ఉందనుకోండి, ఇంకా మీకు సమస్య లేదు, టెన్షన్ లేదు, చాలా హ్యాపీగా ఉంటుంది అది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు సొసైటీలో అందరూ మెచ్యూర్డ్, అందరూ బాగానే ఉంటున్నారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది, భార్యకు కానీ భర్తకు కానీ. ఎట్లా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి వస్తారు, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, అంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఇది వేరే ఒక పర్టికులర్ వ్యక్తి కోసం కాదు, రాగానే వాళ్ళ ఇంట్లో ఆఫీసులో జరిగిన ఇష్యూస్ భర్తకు చెప్పాల్సిన పని లేదు. ముందు ఆ ఫ్యామిలీ సెట్ చేసుకోవాలి. రాగానే మా దగ్గర పలానా హీరో, అంటే పలానా వాడు చాలా బాగా చేసిండు, అట్లా చేసరికి ఈయన మగవాళ్ళకు ఉంటే ఏంటంటే ఈగో దెబ్బతింటుందండి ఫస్ట్. అంటే ముందు వేరే వాడిని పొగుడుతున్నాడు అన్న ఫీల్ లోపల వస్తుంది. వచ్చేసి ఎన్నిసార్లు చెప్పినా ఇవి ఇంతే చేస్తుంది. కానీ ఈయన ఏం చేస్తాడు, కొన్ని విషయాలు చెప్పాల్సిన విషయాలు అంటే చెప్పాడు, ఆపేస్తాడు. అప్పుడు భార్య ఏమనుకుంటుందా, అరే నా భర్త నా దగ్గర ఓపెన్ కావట్లేదు, నా దగ్గర అన్ని దాచిపెడుతున్నాడు, ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి అసలు ఎందుకు మొదలవుతాయి? మేడం బేసికల్లీ ఏ రిలేషన్ అయినా కానీ ముందు స్టార్ట్ అయ్యేది ఎమోషనల్ డిస్టర్బెన్స్తో అవుతుందండి.
అంటే భార్యాభర్తల మధ్య ఎమోషనల్గా కొంచెం డిస్టర్బ్ అయింది అనుకోండి. డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఒకళ్ళొకళ్ళు ఆలోచన చెప్పుకోలేరు. అప్పుడు కొంచెం మెల్లమెల్ల గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఆ గ్యాప్ పెరిగినప్పుడు ఆ గ్యాప్‌ని వేరే ఇష్యూస్ క్యాప్చర్ చేస్తాయి. అంటే వేరే ఇష్యూస్ లేదా వేరే వ్యక్తులు వచ్చి మధ్యలో ఉంటున్నారు. అప్పుడు ఈయనకు గాని, ఆయనకు గాని, ఈమెకు గాని మధ్యలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడలేరు ఇంకా. అంటే మెల్లమెల్లగా అటువైపు అట్రాక్ట్ అవుతుంటారు. అంటే ఈవెన్ ఫిజికల్‌గా కావచ్చు, లేకపోతే మానసికంగా కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఒక పర్సన్‌కి అట్రాక్ట్ అవ్వడం మేజర్ రీజన్ ఏంటంటే ఎమోషన్స్ బ్రేక్ కావడం. భార్యాభర్తల మధ్య ఉన్న ఎమోషన్స్‌ని అవి బ్రేక్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ మధ్య మీది ఒక వీడియో చూశాను. భార్య నవ్వితేనే భర్త హ్యాపీగా ఉంటారంట. అది ఎలా అవునండి. ఎలా సార్ అది? మేడం ఒక భార్యాభర్తల మధ్య తీసుకున్నప్పుడు భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడనుకోండి. ఇంటికొచ్చి ఎదురు రాగానే ఇంట్లో ఒక వాతావరణం సరిగ్గా లేదనుకోండి. భార్య ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆయన ఎమోషన్స్ ఎట్లా ఉంటాయండి? చాలా ఇబ్బంది పడుతుంటాడు. అందుకే ఏంటంటే భార్యాభర్త మొదటి నుంచి వస్తుంది ఏంటంటే భర్త ఇంట్లో నుంచి రాగానే భార్య చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఆ భార్య గనక ఇబ్బంది పడ్డా గానీ, లేదా బాధపడ్డా గానీ ఏం జరుగుతుందంటే, ఆ ఇంట్లో ఒక వాతావరణం అంతా ఒక భయంకరంగా తయారైపోతుంది. వాతావరణం భారంగా తయారైపోతుంది. నెక్స్ట్ ఆ భర్తకి ఏమైందంటే, ఆ రోజు మొత్తం చాలా అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. మీరు గమనించండి ఎక్కడైనా గానీ. భార్య హ్యాపీగా ఉండి, పంపించి, రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఇల్లు. దాన్ని రివర్స్‌గా చేస్తే ఇంట్లో ఎలా ఉంటుందో చూడండి. దాని ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మీద పడుతుంది. అందుకే మీకు భార్యాభర్త ఎవరైనా కానీ ఇంటికొచ్చిన తర్వాత లేదా బయటికెళ్ళేటప్పుడు ఒక ఎమోషనల్ జనరల్‌గా ఎవరేం చేస్తారంటే ఇంట్లో నుంచి బయటికెళ్ళే ముందు ఒక ఎమోషన్స్ క్యారీ చేస్తారు. అదే ఎమోషన్స్‌తో క్యారీ చేసుకొని ఇంట్లోకి రావాలి. వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది వాతావరణం. సహనానికి మారుపేరైన మహిళ మరి సహనం ఎందుకు కోల్పోతుందంటారు ఈ మధ్య కాలంలో? సహనం అంటే ఇక్కడ ఇదే జరుగుతుందండి. ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు స్వేచ్ఛ కోరుకుంటున్నారు స్త్రీలు. ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళతో బంధాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ స్వేచ్ఛ, బంధం 2 ఈక్వల్ కావండి అవి. ఈ 2 ఈక్వల్ కావాలంటే వీళ్ళకి ఓపిక కావాలి. అప్పుడు ఇంకేముండదు. ఎందుకంటే స్వేచ్ఛ కావాలంటే బంధం వదిలిపెట్టుకోవాలి. బంధం కావాలంటే స్వేచ్ఛ వదిలిపెట్టుకోవాలి. అది సాధ్యమయ్యేది కాదు. భార్యాభర్తల రిలేషను ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత అంటే నిజంగా ఏమన్నా ఒకరి మీదకి ఒకరు బోర్ కొట్టడం లాంటి ఏమన్నా ఫీలింగ్ ఏర్పడుతుందా సార్? మంచి భార్యాభర్తల రిలేషన్ ఎప్పుడు బోర్ కొట్టదండి. ఇంకా రోజు రోజు బంధం పెరుగుతూ వస్తుంది. దాంట్లో బోర్ కొట్టడం అనేది అట్లేం ఉండదది. కాకపోతే ఏంటంటే ఈ చెప్పాను కదా మీకు ఇంతకుముందు ఏది భార్య నాకు భర్త ఏం చెప్పట్లేదు ఆమె ఫీలింగ్, లేదా నేను చెప్పిందంతా వినట్లేదని ఆమె, ఇట్లాంటి ఫీలింగ్లు వచ్చినప్పుడు కొన్ని మధ్యలో కట్ చేస్తుంటారు. అప్పుడు ఈ విషయాలు మనసు నుండి బయటికి చెప్పుకోవడం కోసం వేరే వ్యక్తికి చెప్తుంటారు అనమాట వాళ్ళు. అంతే తప్ప ఇవన్నీ అట్లా పెళ్ళైన 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, ఆటోమేటిక్గా ఆడవాళ్ళు అంటే పిల్లల్ని కనడం కావచ్చు, వాళ్ళ బాధ్యత కావచ్చు, వాళ్ళ మీద శ్రద్ధ ఎక్కువ పడతారు. ఆటోమేటిక్గా హస్బెండ్ మీద కొంచెం శ్రద్ధ తగ్గుతుంది. తగ్గదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెరిగేసరికి ఆయన ఫీల్ అవుతాడు ఎట్లా అంటే నన్ను చూసి నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది కాబట్టి ఇబ్బంది పడుతున్నాను అట్లే ఫీల్ అవుతాడు తప్ప ఆ యాంగిల్లో అసలు శ్రద్ధ తగ్గదండి అది. మరి ఆ శ్రద్ధ అంటే పిల్లలు నా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పిల్లల మీదకి వెళ్ళిందని ఎందుకు తీసుకోడు హస్బెండ్ దాన్ని? అంటే చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే అంటే ఏ ఇష్యూతో బాధపడుతున్న భార్య ఉందో ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నా, దీనికి కొంచెం నువ్వు నాకు సపోర్ట్ చేయి. ఈయన హెల్ప్ తీసుకోవాలి, దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. ఈయన దాంట్లో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఆయనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చాలా మంది చేస్తున్న తప్పు అక్కడేనండి. ఈ భర్తని ఎప్పుడు చాలా విషయాలు ఇన్వాల్వ్ చేయరు వాళ్ళు. ఈయన చేయలే ముందు వాళ్ళే సర్టిఫై చేస్తాడు. ఈయన మగ ఆయన ఈ పని చేయడు కాబట్టి ఈ పని అంతా నేనే చేసుకోవాలి. ఇట్లా సర్టిఫై చేసి సపరేట్ చేసేసరికి ఆయన అటే వెళ్ళిపోతాడు. మొత్తం బయట తీరు మీద పడుతుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే నన్ను వదిలిపెట్టింది మొత్తం అక్కడే చూసుకుంటుంది. అక్కడే ప్రాబ్లం వస్తుంది అనమాట. మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ కోచ్ అండ్ లెక్చర్ అంటే మీతో పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కానీ డిస్కస్ చేస్తారు. మంచిగా ఉన్న పేరెంట్స్ పిల్లలు ఎలా ఉంటున్నారు, గొడవలు పడుతున్న పేరెంట్స్ పిల్లలు ఎలా ఉంటారు సార్? వాళ్ళ బిహేవియర్ ఏంటి? మంచి వాతావరణంలో పెరిగిన పిల్లలు దేనికి భయపడరు. వాళ్ళకి ఈ ప్రెషర్స్, టెన్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఏదున్నా ఒకవేళ మార్కులు తగ్గినవి అన్న ఫీలింగ్ వచ్చినా కానీ వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకొని సక్సెస్ అవుతుంటారు. ఇక ఇంట్లో గొడవ జరుగుతున్న పిల్లలు అట్లాంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఉంటే వాళ్ళు భయపడతారండి బాగా. వాళ్ళు భయపడిపోయి ప్రతి చిన్న విషయానికి భయం అవుతుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సొసైటీ అంతా చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇట్లా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు కలిసి ఒక ఊర్లో ఉంటారు. వాళ్ళకి భర్త పని ఏంటంటే ఆయన రోజు తాగొస్తాడు, ఆ వచ్చిన డబ్బులతోనే భార్యను కొడుతుంటాడు, అంత జరుగుతుంటాడు, పిల్లలు కొడుతుంటాడు. అదే వాతావరణంలో పెరిగిన ఇద్దరు పిల్లల్లో ఆ పెద్ద అబ్బాయి అయితే ఎవడున్నాడో వాడు ఏమనుకున్నాడంటే నేను ఇంకా ఈ వాతావరణంలో ఉండకూడదు కాబట్టి
ఇంకా బాగా చదువుకోవాలి, నాకు ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ నేను మా పిల్లలకి ఇవ్వకూడదు అని అప్పుడే డిసైడ్ అయిపోయి బాగా చదువుకున్నాడు, పెద్దవాడు అయిపోయాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు. చిన్నోడు ఏం చేస్తుందంటే వాడు దాంట్లో ఆ ఫ్యామిలీలో కూరుకుపోయాడు, వాడు ఇంకేం ఆలోచించలేదు, అంటే లేటరల్ థింకింగ్ లేదు వాడికి, అక్కడ కూరుకుపోయాడు. అంటే నాన్న అంటే ఇట్లే ఉండాలి, ఇంటికి రావాలి, తాగాలి, వచ్చి పిల్లలు కొట్టాలి, భార్యను కొట్టాలి అని చెప్పేసి అట్లా డిసైడ్ అయిపోయి ఆయన అట్లే తయారైపోయాడు. చూడండి ఇక్కడ రెండు ఒకే వాతావరణంలో పెరిగి ఇద్దరు కూడా వేరు వేరుగా తయారయ్యారు. ఒకడు సేమ్ అదే ఫాలో అయ్యాడు, ఒకడు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిపోయాడు. అదే మంచి ఫ్యామిలీలో అట్లాంటి జరగదు. అట్లా మంచి ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి ఏమవుతుంటే మొత్తం వాళ్ళు ఒకే కాన్సన్ట్రేషన్, అందరం అక్కడే ఉండాలి, అందరం చదవాలి, అన్న చదువుతుండు, చెల్లె చదువుతుంది, అక్క చదువుతుంది, నేను కూడా చదువుతాను, ముందుకు వెళ్ళిపోతాడు, వాడు ఇక్కడ భయపడాడు. అదే ఇట్లాంటి ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్ళు ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారైపోతుంది, దాంట్లో డౌటే లేదు మీకు. భారతదేశం ఒక కుటుంబ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. మనం ఒక రిలేషన్ పెట్టుకున్నప్పుడు, ఒక తప్పు చేసేటప్పుడు, అరే మనకి ఫ్యామిలీ ఉంది, మనం ఇలాంటివి చేస్తే అందరూ నలుగురు చూస్తుంటారు, మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, మనతో ఎవరు అలాంటి ఆలోచన రావటం లేదంటారా? ఈవెన్ ఈ దాదాపు ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువై చూస్తూ ఉంటారు, మీరు కూడా చూస్తుంటారు. అంటే అలాంటి ఆలోచన లేకుండా గుడ్డిగా ఎందుకు వెళ్తున్నారు? అంటే లక్ష్యం లేకపోవడమేనండి అది. ఒక లక్ష్యం లేకపోవడమే. ఒక మంచి ఫ్యామిలీలు ఉంటే, అంటే భార్యాభర్తలు కలిసి ఉండి పిల్లల్ని పెంచినట్లయితే వాడికి ఒక పిల్లవాడికి ఆ లక్ష్యాన్ని ఏర్పరుస్తారు వాళ్ళు, నువ్వు ఇటు వెళ్ళిపోవాలి, ఇది చేయాలంటారు. అట్లాంటి కాకుండా వీళ్ళే కొట్టుకొని వీళ్ళే ఇబ్బంది పడుతుంటూ, అంటే ఇప్పుడు అయినప్పుడు ఏమవుతుందో ఆ పిల్లవాడికి కావాల్సిన నాలెడ్జ్ని, వాడి టార్గెట్స్ని వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే టార్గెట్స్ పిల్లవాడు ఎప్పుడు పెట్టుకోలేడు, ముందు మనం ఇంజెక్ట్ చేయాలి వాడికి, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది చెప్పాలి వాడికి. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో పెరిగే పిల్లవాడికి వీళ్ళకి సరిపోతుంది, ఈ విషయాన్ని పిల్లలకి చెప్పలేకపోతారు. సో దాంతో వాడు ఇంకా నాకు నా ఇష్టారాజ్యం, నేను చెప్పినట్టు చేయాలి, ఎందుకంటే మా నాన్న అట్లా చేస్తున్నాడు కూడా నేను ఇట్లా చేయాలి, మా అమ్మ ఇట్లా చేస్తుంది ఇట్లా చేయాలి, అంతే. ఈ మధ్యకాలంలో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, నంద్యాలలో ఒక భార్యాభర్త ఇద్దరు గొడవ పడ్డారు, భార్య వాళ్ళకి ఇంటికి వెళ్ళింది, భర్త భార్యని తీసుకురావడానికి వెళ్తే భార్య కొట్టి అతను చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసింది. అదొక ఎగ్జాంపుల్. అయితే దాదాపు మన గద్వాల్ కావచ్చు, వేరే దగ్గర కావచ్చు, అంటే కాలేజ్ డేస్లో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఈ మధ్యకాలంలో కలిసి భర్త ఇగ్నోర్ చేసింది. అంటే ఎందుకు? అదే చిన్న కాలేజ్ డేస్లో ఉన్న ఎఫెక్షన్స్ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు ఈ మైండ్ సెట్ ఎందుకు మారుతుంది? అంత ఎఫెక్షన్ ఎందుకు వస్తుంది? దీంట్లో కొంత పాత్ర అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు నచ్చ చెప్పాల్సిన పరిస్థితుల్లో చెప్పకుండా వదిలేస్తున్నారు. ఇంతకుముందు ఏం జరిగిందంటే, ఎవరైనా అమ్మాయి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి భర్త ఇబ్బంది పెడుతుండో, అత్తమామలు ఇబ్బంది పెడుతుండంటే వాళ్ళు ఏమనేవాళ్ళు, వెళ్ళమ్మా నీ అన్ని టైం తీసుకొని మొత్తం సర్దుకుంటాయి, ఇక టైం అంటే ఓపిక, అంటే ఓపిక పట్టు మొత్తం సెట్ అయిపోద్ది అంటున్నారు. ఇప్పుడు అట్లాంటి వాతావరణం లేదు. ఇప్పుడేమవుతుంది, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ అక్కడ వచ్చేస్తే నువ్వు సర్దుకుని వచ్చేయమ్మా, మిగతా నేను చూసుకుంటా అంటున్నారు వాళ్ళు తల్లిదండ్రులు. అంటే వీళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎట్లా ఉంది, అప్పుడు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎట్లా ఉంది? కాబట్టి మన పిల్లలకి, భార్యకి, భర్తకి మధ్యలో ఈ తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళంతలో వాళ్ళే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకోగలిగితే ఏ సమస్య లేవండి. ఈ సొల్యూషన్ తీసుకునే కెపాసిటీ రావాలంటే వాళ్ళు కూర్చోవాలి, ప్రశాంతంగా మాట్లాడుకోవాలి, వాళ్ళకి మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు సెట్ చేసుకుంటుండాలి, దాంతో హ్యాపీగా ఉంటారు. ఈ పెళ్ళైన తర్వాత అసలు ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? మైండ్ సెట్ ఏం మారదు మేడం. పెళ్ళైన తర్వాత ఎవరి మైండ్ సెట్ అని ఎప్పట్లో అట్లే ఉంటుంది. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కొన్ని మార్చుకుంటుంటారు. ఎందుకంటే ఇంత రోజులు ఒక అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా స్వేచ్ఛ, ఏదంటే అది, అదే ఈ క్షణంలో నాకు ఏది కావాలంటే నాన్న తీసుకొచ్చి ఇస్తాడు, అత్తగారి ఇంటికి వచ్చేసింది. ఇక్కడ ఆ వాతావరణానికి అలవబడడం టైం తీసుకుంటుంది. దానికి తోడు ఏంటంటే ఇక్కడ కావాలి అనగానే నిమిషాలు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, అట్లా ఆ వాతావరణం ఉండదు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుందంటే ఆమె కొంచెం ఫీల్ అవుతుంది, ఇక్కడ నా పనులు ఏం కావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఇబ్బంది అవుతుంది. ఈ విషయం నా భర్తకు చెప్తే ఏం చేస్తున్నాడు, నా భర్త అందరికి చెప్తున్నాడు, నా భర్త దగ్గర నాకు నా సీక్రెసీ ఉండట్లేదు, అది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో వాళ్ళు ఇష్యూ స్టార్ట్ అయిపోతున్నాయి, ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది. మేజర్ వచ్చే ప్రాబ్లం ఒకేనంటే, నా భర్త నన్ను వినట్లేదు, నేను చెప్పింది వినట్లేదు ఒకటి, రెండవది నీదేదని చెప్తే దాన్ని ఓపెన్ అవుతున్నాడు, అంటే వాళ్ళ అమ్మకి, నాన్నకి, చెల్లెళ్ళకి అందరికి చెప్పుకుంటున్నాడు. ఇంకా నేను ఎవరికి చెప్పాను, నా ఇష్యూస్ ఎవరికి చెప్పాను, నేను అక్కడ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ తగ్గాలంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఏ రిలేషన్స్ అయినా కావాలంటే, ఏం మార్పు రావాలంటే వాళ్ళందరూ కూడా ఎమోషనల్గా ఒకటి కావాలండి. ఫస్ట్ ఎమోషనల్ ఫీలింగ్. ఎప్పుడైతే ఎమోషనల్ బ్రేకప్ అవుతుందో దాంట్లో అన్ని రకాల బ్రేకప్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఎమోషనల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో భార్య భర్త, ఇంకా వాళ్ళ విడదీయడం కానీ వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ క్రియేట్ ఎవరి వల్ల కాదు. సో ద ఎమోషనల్గా వాడు స్ట్రాంగ్ కావాలంటే కొంచెం
ఆప్యాయత ఇచ్చిపుచ్చుకోవడం కానీ, లేదా ఒకరికొకరు మాట్లాడుకోవడం కానీ, ఇట్లా కలిసి టీ తాగడం కానీ, లేదా కలిసి మాట్లాడుకోవడం కానీ, టైం దొరికింది అనుకోండి, ఎవరి మొబైల్ వాళ్ళు పెట్టి కూర్చోకుండా 10 నిమిషాలు ఇద్దరు భార్య భర్త కలిసి మార్కెట్కి వెళ్ళి రండి, లేదా కూరగాయలకి వెళ్ళి రండి. ఇట్లా దీంతో ఏమవుతుందంటే కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. అంటే ఈయనలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆమెలో ఉన్న ప్రాబ్లమ్స్ బయటకు అవుతారు, ఓపెన్ అప్ అవుతారు, అయిపోయి డిసిషన్ తీసుకుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చేందుకు. ఇది శశాంక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు.